ఓం గం 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 గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ ఈరోజు శంఖం అంటే శంకు సింధూరముతో మనము ఒక యోగం చూద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టిన సత్తు 15 గ్రాములు తీసుకోండి. ఇంతకుముందు గతంలో మీకు కట్లు నేను చెప్పున్న బాగా మంచిగా సత్తు కట్టు కానీ అన్ని కట్లు క్లియర్గా చెప్పినా దాన్ని అనుసరించి జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. మీరు మాకు అది కాలేదు ఇది కాలేదు అట్లా ఇట్లా అని మాత్రం అనుకోవద్దు. ఏదైనా సరే క్లారిటీగా విని తెలుసుకోమంటున్నా. మీకు తెలియకపోతే వేరే గురువుల కాడికి పోయి మాట్లాడి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏర్పాటు అప్పుడు ఆ గురువుని బట్టి ఆశ్రయించండి. ఇట్లా గురువుగారు ఇట్లా కొన్ని వీడియోలు పెడుతున్నాడు, దాన్ని బట్టి మనం అని తెలుసుకొని ఆ గురువుల కాడికి పోయి అనుసరించి తెలుసుకోవాలా. ఏదో నేను చెప్తున్నానని మీరు తక్కువ దిగి చేయకూడదు. దాన్ని వెనక ముందు ఆలోచించి చేసుకోండి. ఓకేనా? ఆ విధంగా చేసుకోండి. పోతే ఇప్పుడు ఎంతవరకు చెప్పినా సత్తు కట్టు 15 కట్టిన సత్తు 15 గ్రాములు తీసుకోండి. దాన్ని కరిగించండి. కరిగించి కట్టిన శంకు ఒక 10 గ్రాములు తీసుకోండి. తీసుకొని దాన్ని ఏం చేయాలంటే కొంచెం సత్తు కరిగించి ఈ సత్తుకు గ్రాసం ఇవ్వండి. ఏది 1 గ్రాము శంకు 1 గ్రాము 15 గ్రాముల సత్తు అన్నమాట, కట్టిన సత్తు. ఈ గ్రాసం ఇచ్చిన తర్వాత రజునయిద్ది అన్నమాట. అది ఆ రజునైన తర్వాత మెత్తగా పొడి అయింది. ఆ పొడి తీసుకొని ఎర్ర సిట్టిపాల ఆకు గుర్తుపెట్టుకోండి. ఎర్ర చిట్టి పాల ఆకు. ఇది ఎర్ర చిట్టి పాల ఆకు అంటే తీగ జాతి అన్నమాట. చెట్టు జాతులు కూడా ఉన్నాయి, అవి కూడా 2 రకాలు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీన్ని 150 గ్రాములు తీసుకోండి. ఎర్ర చిట్టిపాలు ఆకును, సత్తు రజును, ఏది పై రజును, ఈ ఎర్ర చిట్టిపాల ఆకు కలిపి 2 నూరండి. బాగా గాఢమర్దన చేయాలా. ఏదట వేసి టిట్ట రుద్ది అయ్యలేదు నాకు కాలేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ చేసిన అనుభవాలు ఉంటాయి, మీకు తెలియదు. అందుకు కాబట్టి మీకు ముందే క్లియర్గా చెప్తున్నా నేను. ఈ ఆకు ఆ రజును వేసి బాగా నూరండి. గాఢమర్దన, అంటే 12 గంటలు గాఢమర్దన చేయాల. అట్లా చేసిన తర్వాత మగినమైద్ది. మొత్తం మగినమైన తర్వాత ఈ మగినాన్ని 3 భాగాలు, ఈ మగినం 3 భాగాలు, 1 భాగం శంఖం అంటే శంకు. ఆ 3 భాగాల మగినాన్ని శంకు కవచమేయండి. మళ్ళా అర్థమవుతుందా? శంకు కవచం ఇచ్చి 6 పిడకల పుటమేయండి. అప్పుడు నెంబర్ 1 కల శంకు సింధూరం అయింది. ఆ సింధూరం తీసుకొని మీకు తెలిసిన విషయాలలోకి మీరు ముందుకు పోవచ్చు మిత్రమా. ఓకేనా? ఆ విధంగా మీరు ముందుకు పోగలుగుతారు. అంతేగాని కొంతమంది రసమిత్రులు, ఆయుర్వేద మిత్రులు అందరూ కూడా కొంతమంది ఈ శంకు గురించి తెలియక కొన్ని ఇబ్బందులై భంగమవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు క్లియర్గా చెప్తున్నా, వినండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ.